పెళ్ళికి ముందు నేను ఎక్కువ తీర్థయాత్రలకు వెళ్ళేదాన్ని మా ఫ్యామిలీతో. కానీ ఎప్పుడూ ఏ కోరిక కోరుకోలేదు. పూజలు కూడా చేయకపోతుండే. కానీ దేవుడంటే భయం ఎక్కువనే ఉండేది. తప్పు చేస్తే పనిష్ చేస్తాడేమో అని. ఇప్పుడు పెళ్ళయ్యాక చాలా పూజల్లో పార్టిసిపేట్ చేయడం, దేవుడికి ఎక్కువ మొక్కడం ఇవన్నీ చేస్తున్నా. కానీ ఒక పాయింట్లో ఎందుకు పూజలు చేయని టైంలో లైఫ్ బాగుండే, ఇప్పుడు దేవుడిని ఇంత మొక్కినా ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నాడనే క్వశ్చన్ వచ్చింది. యూట్యూబ్లో ర్యాండమ్గా వీడియో చూస్తుంటే ఒక వీడియో వచ్చింది విచ్ ఆన్సర్డ్ మై క్వశ్చన్. ఆ ఆన్సర్ నన్ను డీప్గా టచ్ చేసింది. మీకు కూడా ఈ క్వశ్చన్ పక్కా వచ్చి ఉంటుంది. సో హియర్ ఈజ్ యువర్ ఆన్సర్. మనం దేవుణ్ణి ఎప్పుడైతే పూజించడం స్టార్ట్ చేస్తామో మన మీద కన్ను పడుతుందంట దేవుడికి. మన కర్మలు, గత జన్మ పాపాలు, పుణ్యాలు అన్నీ తెలుస్తాయి. మన మంచి కర్మల వల్ల కష్టాలు చిన్న ముళ్ళుతో పోయి, మన చెడ్డ కర్మలు ఎక్కువైతే కష్టాలు కొన్ని రకాలుగా వస్తాయంట. మోస్ట్లీ కష్టాలు హెల్త్, ఫైనాన్షియల్ రిలేటెడ్, లేక అవమానాలు, ఇలా 3 టైప్స్లో వస్తాయి. ఆ ట్రబుల్స్ వస్తున్నాయంటే మన కర్మలను ఆయన కడిగేస్తున్నాడని అర్థం కదా. సో ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన కర్మల్ని కడిగేస్తున్నాడు కదా. దేవుడా, నీ ఐస్ నా మీద పడినట్లుంది, తొందరగా అన్ని కర్మలు పోతే తొందరగా నీ దరి చేరుకుంటాను, థ్యాంక్ యూ అని కోరుకోవాలంట. ఇవన్నీ నిజాలా, ఊహలా, అబద్ధాలా అవన్నీ పక్కన పెడితే ఎన్ని కష్టాలు వచ్చినా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి చిన్న మోటివేషన్ సరిపోదా? ఈ బలంతో మనం కష్టాలన్నీ ఫేస్ చేయగలుగుతాం. పాజిటివ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి, కాన్ఫిడెన్స్ని వదలకుండా నిలబడాలి. ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని మార్చగలదు కదా.